అమ్మా లక్ష్మి తొందరగా కానివ్వండమ్మా. ఊరే సుబ్బయ్య ఇంకా అవలేదురా అది. అయిపోతుందండి. ఊరే కట్టండి రా. అలాగేనండి. ఊరే ఇంకా తోరణాలు అవ్వలేదా? వాళ్ళు వచ్చే టైం అయిపోయిందిరా. రే ఇంకా కడతానే ఉన్నావా? అది పైకి కట్టు. కడుతున్నాను నుంచి కడతానే ఉన్నారా బాబు. తాళపత్రాలలో గతంలో గండాల గురించి రాసున్నట్టు ఈసారి కూడా ఆ విధంగా ఏమైనా రాసుందా? అందుకే అర్చన ఇంకా రావడం లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో తాళపత్రాలలో రాసున్న విషయాన్ని నేను అమ్మతో ఎలా చెప్పుకోగలను? చెప్పకుండా మాట దాటేయాలి. ఒరే అదిగో వచ్చేశారు. నమస్కారం అండి. గతంలో 3 నెలలకొకసారి మా నూరుకు వస్తుండేవాళ్ళు మీరు. ఇప్పుడు బహుకాల దర్శనం అన్నట్టుంది. రాహుకాలం నడుస్తుంది కదా, ఇలాగే ఉంటుంది మరి. మా ఇంట్లో ఉన్న రాహువి మా బావే కదా, అందుకే అలా అంటున్నాడనమాట. బావగారిని పట్టుకుని అబ్బాయి గారు అలా అంటున్నారేంటి? మా ఆయన తన బావతో ఎప్పుడూ ఇలాగే ఉంటారన్న సంగతి మీకు తెలీదా ఏంటి? బయటే మీటింగ్ ఎందుకు? లోపలికెళ్దాం రండి. ఆ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మమ్మల్ని చూసుకోమన్నారు కదా. ఇక్కడ మీ ఇంటి దగ్గర, అక్కడ కళ్యాణ మండపం దగ్గర ఏర్పాట్లన్నీ చేసేసాం. ఎప్పట్లాగా మీరు మా కుటుంబం పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు సంతోషం. కానీ చిన్న విన్నపం. ఏంటది? రామారావు గారు, మా ఇంటి విషయాలు మా నూరు జనానికి తెరిచిన పుస్తకం అండి. ఎందుకు మొహమాటం చెప్పండి, అడగండి, పర్లేదు. బంగారం లాంటి అవనిని వదులుకుంటూ బంగారు లేడిలాంటి ఈ మాయను మీ కోడల్ని చేసుకునే మీ నిర్ణయం మాకు సంతోషంగా లేదు. ఇది మీ ఇంటి పెళ్లి కాదు. మీ సలహా ఎవ్వరూ అడగలేదు. మధ్యలో మీ ఉద్దేశాలతో మాకు ఏ పని లేదు. మాయా, డోంట్ షౌట్. మా ఊరి జనం మా కుటుంబ సభ్యులతో సమానం. ఏదైనా వ్యక్తపరిచే స్వతంత్రం వారికి ఉంది. చెప్పనివ్వు. అవని అమ్మ చాలా మంచిది. అందరి మంచి కోరుకునేది కూడా. అందుకే అవనమ్మకు అన్యాయం, మాయకు ఆహ్వానం మాకు నచ్చడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకర్ బాబు మాయల పెళ్లి జరగటం మాకిష్టం లేదు. అవని మంచితనం మీరు చూశారు, చెడ్డతనాన్ని మేము చూశాం. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంతో పాటు ఊరి మంచి గురించి కూడా ఆలోచిస్తాను. అందుకే మీరు నా నిర్ణయాన్ని గౌరవించండి. అర్థమైంది కదా? ఇక ఈ విషయంలో మీరు మరో మాట మాట్లాడకండి. ఇదిగో చూడండి, మీరు ఎన్ని చెప్పినా మాయా మేడమే మా ఇంటి చిన్న కోడలు, ఇది ఫిక్స్. అర్థమైందా? ఇక మీ ఏర్పాట్లలో మీరుండండి. మనం లోపలికి వెళ్దాం పదండి అత్తయ్య. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? నువ్వు కాసేపు రాకపోయి ఉంటే నేనే వచ్చుండేదాన్ని. బయట నుంచి తాళం వేసుంది, అందుకే వెనుక వైపు తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళడానికి ఆలస్యమైంది. తాళపత్రాలని చదివావా? అందులో ఏం రాసుంది? అదా, అది అది చెప్పమ్మా. ఏం లేదమ్మా, అడవిలోకి వెళ్లి ఆభరణాలను సంపాదిస్తే పెళ్లిని ఆపొచ్చని రాసుంది, అంతే. అవునా? అవునమ్మా. ఇంకేం రాసలేదా? ఏముంటుంది, ఇంకేం లేదు. లోపలికి వెళ్దాం రండి. ఆగు. నేనేదో దాచిపెడుతున్నానని అమ్మకు అనుమానం వచ్చింది.
ఏం దాస్తున్నావు నా దగ్గర? ఏం లేదే. నీ పొడి పొడి మాటలే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావని చెప్తున్నాయి. అటువంటిదేం లేదే. లేదు లేదు, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పడం లేదు. ఖచ్చితంగా నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. అయ్యో లేదు మేడం, నేను మీ దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పండి. అయితే నువ్వు నా దగ్గర ఎటువంటి దాపరికం లేకుండా నిజమే చెప్పావని ఆ తులసమ్మ మీద ప్రమాణం చేయగలవా? తాళపత్రాలలో అంతకు మించి ఇంకేమి రాసి లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పగలవా? నేను నీకు అమ్మ లాంటి దానిని కదా, అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు. నా ప్రశ్నకు నీ ఏడుపు సమాధానం కాదు. నోరు తెరిచి నిజం చెప్పు. నా మీద ఒట్టు వేయించుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పడం లేదు అంటే నా ప్రాణాలు పోయినా నీకు సంబంధం లేదన్నమాట. దయచేసి అటువంటి మాటలు మాట్లాడుద్దమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇంక ఈ విషయం వదిలే అమ్మా. వదలను. నీ నుంచి నిజం రాబట్టేంత వరకు వదలను. ఎందుకమ్మా ఇంత మొండితనం? అమ్మా 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 అంటూ నన్ను ఏమార్చాలని చూడకు. నాకు నిజం కావాలి. నిన్ను అమ్మా అని పిలిచిన ఈ పిలుపు కూడా నిజమేనమ్మా. అప్పుడప్పుడు నేను నిన్ను అమ్మా అని పిలిచింది నువ్వు అమ్మ లాంటి దానివని కాదమ్మా. నిజంగా నా అమ్మవని అలా పిలిచాను. నువ్వు నా అమ్మవమ్మా. నవమాసాలు మోసి నువ్వు జన్మనిచ్చింది నాకేనమ్మా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీకు జన్మనివ్వడం ఏంటి? నేను జన్మనిచ్చింది నా 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 కూతురు అక్షయ్కి కదా. నేను నవమాసాలు మోసింది నా అక్షయ్ను కదా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనేనమ్మా. అక్షయ్ని నేనే.